సినీ రంగానికి కొత్త తరపు నటులు, అది కమెడియన్సా, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్లా, లేకపోతే కనుక ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్న ఇచ్చినటువంటి ఘనత ఖచ్చితంగా ఈటీవీకి చెందుతుంది. కొరియోగ్రాఫర్లు, సింగర్లు, ఇట్లా ఎందుకు డి ద్వారా, పాడుతా తీగ ద్వారా, అట్లాగే జబర్దస్త్ ద్వారా కొన్ని వేల మందికి లైఫ్ ఇచ్చింది అనాలేము, వందలనే కంటే కూడా వేల మందికి లైఫ్ ఇచ్చింది అనాలేము. ఎందుకంటే ఇవాళ కాదు, అది పుట్టినప్పటి నుంచి చేస్తూ ఉంది. అనేక మంది అక్కడ అరంగేటం చేసి దాంట్లో వచ్చినటువంటి పేరు ద్వారా ఇతర వాటిలోకి వెళ్ళింది. ఇప్పుడు రేటింగ్స్ డౌన్ అయ్యి ఉన్నాయి, డి కానీ లేకపోతే కనుక జబర్దస్త్ కానీ. ఇప్పుడు దాన్ని మళ్ళీ పైకి లేపేటటువంటి బాధ్యత కొత్తగా అటు ఖుష్బు, ఇటు పక్కన శివాజీ ఇద్దరు కలిసి చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సరే, రాకెట్ రాఘవ లాంటి వాళ్ళు కానీ టార్గెట్ చేస్తూ సాగడం ఇదంతా నడిచిపోతుంది. అంటే అయితే రేటింగ్స్ ఇంకా ఇంప్రూవ్ జరిగే ప్రయత్నం. ఆ మధ్యన శాంతం పడిపోయింది రేటింగ్. మళ్ళీ వీళ్ళు వచ్చాక పుంజుకునేందుకోసం ప్రయత్నం జరుగుతోంది. అవుతుందో లేదో రాబోయే రోజుల్లో తెలియాలి. కాకపోతే అసలు పాయింట్ ఏంటంటే, ఒకప్పుడు జబర్దస్త్ అంటే 100కి 70 మందిని చూసేవాళ్ళం. రిలాక్స్ కావడానికి అదొక మంచి ఛాయిస్. సుడిగాలి సుధీరు ఆ బ్యాచ్ అంతా కలిసి చేసేటటువంటిది. గెటప్ సీను, రామ్ ప్రసాద్ వీళ్ళది. అట్లాగే ఇటు హైపర్ ఆదిది అద్భుతమైనటువంటి సెటైర్లతో అటాకింగ్గా, సరదాగా, ఫన్నీగా సాగిపోతూ ఉండేది. మరొక వైపున చమక్ చంద్ర తనది అద్భుతంగా సాగేది. ఈ 3 స్కిట్లు మ్యాక్సిమం చూడడానికి వీలుగా ఉండేది. మధ్యలో అబీది కానీ, తర్వాతన ఇతరత్ర రకరకాలు ఉన్న మెయిన్ వీళ్ళ ముగ్గురిది, ఆ తర్వాత అబీది కానీ ఇట్లాంటివి కనబడుతుంది. ఇప్పుడు వచ్చేటప్పటికి దాన్ని నిడివి తగ్గించారు, అయినా ఆశించినంతటి ఇంపాక్ట్ రావట్లేదు. అది ఇవాళ ఆ స్కిట్ల నాణ్యత చూస్తుంటే పాపం జడ్జీలు నవ్వడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది, పదే పదే ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. ఆ స్థాయికి ఎందుకు వెళ్తోంది అంటే మొనాటమే వచ్చేసింది నెంబర్ 1. రెండవది క్రియేటివిటీ తగ్గిపోయింది, బాడీ షేమింగ్ మీదనే నడుస్తుంది. ఇది సరి చేసుకోగలిగినటువంటి సిచ్యుయేషన్ ఉందా అంటే డౌటే. ఇదివరకు ఉన్నటువంటి ఆ సెటారికల్ సిచ్యుయేషన్లో మళ్ళీ వాళ్ళేమో ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు అయిపోయారు, హీరోలు అయిపోయారు, లేకపోతే మంచి ఆర్టిస్టులు అయిపోయారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇట్లాంటివి చేసేటందుకు సిద్ధంగా ఉన్నారంటే ఏదో ప్రోగ్రాంలో చేస్తున్నారు, రకరకాల ప్రోగ్రాములు. కాబట్టి మళ్ళీ దానికి ఊపు ఎప్పుడు వస్తుందో చూడాలి.